వెల్కమ్ టు వార్త. నేను దేవా. బీసీలకు సంబంధించి జాతీయ జనగణనలో కులగణనలో కనుక మాత్రం 33 ప్రశ్నల్లో బీసీలకు సంబంధించిన కాలం అయితే లేదని అయితే మాత్రం అటువైపు బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. చెప్పండి సార్, అంటే మొదటి నుంచి కూడా బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఆ మద్దతు ప్రకటిస్తుందని చెప్పుకొస్తున్నప్పటికీ కూడా తీరా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇట్లా చేసింది, ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్వతహాగా తనంతల తాను కులగణన చేయాలని వాళ్ళు నిర్ణయం తీసుకోలే. 3 దశాబ్దాలుగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము పోరాటం చేసి దేశంలో కులగణన జరగాలి, కులగణన ప్రకారం బీసీలకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు దక్కాలని చెప్పి మేము పోరాటం చేసినాం. మా పోరాట ఫలితంగా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఏప్రిల్ 30, 2025న ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం పెట్టి 17వసారి జరిగేటువంటి ఈ జాతి జనగణనలో మేము కులగణన చేపట్టబోతున్నామని స్పష్టంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కులగణన నిర్ణయం తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారు చేసినటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతించినాం, ధన్యవాదాలు కూడా తెలిపినాం. కానీ జనవరి 22, 2006లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ ఏదైతుందో ఇందులో ఇది విడుదల చేసింది. అంటే కులగణన చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం 33 ప్రశ్నలు ఇస్తే 33 ప్రశ్నల్లో 12వ ప్రశ్న మీరు ఎస్సీనా, ఎస్టీనా లేదా అదర్స్ అన్నది. మరి ఎస్సీనా అదర్స్ అన్నప్పుడు 3 పదాలు మీరు ఓబీసీనా అంటే మీ మూల్యం పోయింది, మీ సొమ్ము ఏం పోయింది, ప్రభుత్వం ఏం కూలిపోదు కదా, ఓబీసీ అనే పదం పెడితే ఏం కూలిపోదు కదా. మీరే నిర్ణయం తీసుకుంటారు, కేంద్ర క్యాబినెట్ సమావేశం పెట్టి మేము కులగణన చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. మీరు నిర్ణయం తీసుకుంటామని చెప్పి మళ్ళీ 70 కోట్ల మంది బీసీలను ఎట్లా మోసం చేస్తారు? ఈ నిర్ణయం ఎట్లా వెలువడుతుంది? ఇలా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడు భారతదేశంలో 1931లో జరిగినటువంటి కులగణన లెక్కలు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత 16 సార్లు దేశంలో జాతీయ జనగణన జరిగింది, కులగణన జరగలే. ఆ తర్వాత మొదటిసారి కులగణన చేస్తామని చెప్పి మీరు నిర్ణయం తీసుకురు. 1100 కోట్ల బడ్జెట్ను కేటాయించారు, 1 కోటి మంది ఎన్యూమరేటర్లను పెట్టారు. ఇవాళ ఊరడించి కులగణన చేస్తామని చెప్పిన తర్వాత ఇవాళ ఎందుకు ముఖం చాటేచ్చని అడుగుతున్నా. ఈ జాతి జనగణన పద్ధతి ఏం చేశారు? 2 పద్ధతుల్లో 2 స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్లో ఇండ్ల సంఖ్యను లెక్క పెట్టడం, సెకండ్ స్టేజ్లో జనాభా లెక్కలు తీయడం. కాబట్టి ఇండ్ల సంఖ్యను లెక్క పెట్టడానికి ఏప్రిల్ 1వ తేదీ 2026 నుంచి ఇండ్ల సంఖ్యను లెక్క పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇండ్ల సంఖ్య ప్రారంభమవుతుంది. మరి ఇండ్లు లెక్క పెట్టినప్పుడు ఓబీసీ ఇల్లు, ఎస్సీ ఇల్లా, ఎస్టీ ఇల్లు అన్నప్పుడు ఓబీసీ ఇల్లు అని ఎందుకనవు? ఇప్పుడు ఓబీసీ ఇల్లు అయితేనే కదా రేపు ఓబీసీ లెక్కలు పెట్టేది. మరి ఓబీసీనే 70 కోట్ల మందిని విస్మరిస్తే ఎట్లా? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి చిన్నపిల్లల వ్యవహారం చేయకండి. ఖచ్చితంగా బీసీ సమాజం ఇప్పటికే ఇవాళ 80 ఏళ్ళుగా అణచివేతకు గురైంది, 80 ఏళ్ళుగా అన్యాయానికి గురైంది, 80 ఏళ్ళుగా విద్యకు, విజ్ఞానానికి, ఉద్యోగానికి, రాజకీయానికి నోసుకోవడం లేదు. మేము 60% జనాభా ఉంటే పిడికెడు శాతం కూడా మాకు రిజర్వేషన్ల వాటా దక్కడం లేదు. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే సరిదిద్దాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం సరిదిద్దకుండా పుండు మీద కారం చల్లినట్టు ఇవాళ మీరు జనాభా లెక్కల్లో బీసీ లెక్కలు తీయరా? ఎట్లా తీయరో మీ సంగతి చూస్తాం. దేశవ్యాప్తంగా బీసీలందరూ దండు కడతాం. ఇలా 27 మంది కేంద్ర ఓబీసీ మంత్రులు ఉన్నారు. వాళ్ళు నిజంగా చీమునెత్తురు ఉంటే రాజీనామా చేయాలి, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానమంత్రి వద్దకు పోయి నిలదీసి మా దళిత బిడ్డలు 100 మంది పార్లమెంట్ సభ్యులు పోయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను సమీక్షిస్తుంటే మీరు ఖబర్దారని పోయి 100 మంది పార్లమెంట్ సభ్యులు పోయి ఆడ కూర్చున్నారు. మీరు కూడా ఆ పద్ధతి చేయాలి. లేకపోతే మాత్రం బీసీ సమాజం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదు. మీ బీసీ వ్యతిరేక చర్యలను మేము ఎప్పటికప్పుడు పసిగడుతూనే ఉన్నాం. మీరు ఈ పద్ధతిని కనుక పోతే భారతదేశంలో మీకు పుట్టగతులు లేకుండా, రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేసే బాధ్యత బీసీ సమాజం మీద ఉంటుంది. అదేవిధంగా అంటే కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టింది. నిన్న చూసుకున్నట్లయితే అంటే కాంగ్రెస్ ఎంపీలు, బీజేపీకి ఎంపీలు ఉన్నా కూడా అంటే 12వసారి కూడా తెలంగాణకు సంబంధించి బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు కేంద్ర బడ్జెట్ అనేది బీసీలకు ఒక చీకటి లాంటిది. కేంద్ర బడ్జెట్ వల్ల బీసీల బతుకులు మారే ప్రసక్తే లేదు. కేంద్ర బడ్జెట్ వల్ల ఏ ఒక్క బీసీకి ఉపయోగం లేదు.
దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీలకు ప్రయోజనం లేనటువంటి బడ్జెట్ ఇది. మేము అడగాలంటే మా నోరు ఖాళీ, మా సమయం వృధా. ఇవాళ అడిగి ఇది 10వ బడ్జెటో 9వ బడ్జెటో అడుగుతూనే ఉన్నాం. దేశంలో 70 కోట్ల మంది బీసీలు ఉన్నారు, వాళ్ళ సంక్షేమానికి, బీసీల సంక్షేమానికి జనాభా దామాష ప్రకారం నిధులు కేటాయించండి అన్నాం. కానీ నరేంద్ర మోదీ గారు పొద్దున్న లేస్తే సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటాడు. మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎట్లయితుంది? జనాభా దామాష ప్రకారం వెనుకబడ్డటువంటి బీసీ జాతికి నిధులు కేటాయించి అభివృద్ధి పదంలో తీసుకుపోతేనే కదా సబ్కా సాత్ అయ్యేది, సబ్కా వికాస్ అయ్యేది. ఇవాళ సబ్కా సాత్ కాదు, బీసీ కా సాత్, బీసీ కా నై సాత్, అదేవిధంగా బీసీ కా నై వికాసు. ఇది బడ్జెట్ పరిస్థితి. ఇవాళ స్వర్ణ భారత్ అంటాడు. స్వర్ణ భారత్ అని అంటావు. స్వర్ణ భారత్ అంటే ఏంది? భారతదేశాన్ని బంగారం అనేది చేయాలని పిలిపించినావు. అఖండ భారత్, స్వర్ణ భారత్ వాస్తవమే. కానీ 70 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా, అభివృద్ధి చెందిన కులాలతో తీసుకుపోకుండా ఇలా స్వర్ణ భారత్ అయితే ఉట్టి పెదవులతోటి నినాదం చేస్తే అవుతుందా? దానికి ఆచరణ కావాలి, చిత్తశుద్ధి కావాలి. మీరు ఆచరణలో బడ్జెట్ కేటాయించండి, అప్పుడు మిమ్మల్ని బీసీ సమాజం నమ్ముతుంది. లేకపోతే మాత్రం బీసీ సమాజం మిమ్మల్ని నమ్మేటువంటి ప్రశ్న లేదు. బడ్జెట్ అనేది అదొక డొల్ల, కాగితాలలో అంకెలు సంఖ్యలు తప్ప దాంతో బీసీల బతుకు మారేది లేదు. ఇలా ఈ నిజమైన బడ్జెట్ రావాలంటే జనాభా దామాష ప్రకారం నిధులు రావాల్సిందే. అప్పుడే ఈ భారత బడ్జెట్ వల్ల బీసీలకు ప్రయోజనం ఉంటుంది. ఫైనల్గా ఈ జనగణనకు సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు జనగణన మోసం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఈ మోసం చేసేటువంటి పద్ధతులు మానుకోండి. మీరు ఇప్పటికైనా కూడా ఈ జనగణనలో కులగణన పట్టిక పెట్టండి. సమగ్ర కులగణన, కాంప్రహెన్సివ్ డేటా, క్యాస్ట్ డేటా పెట్టండి. ఆ తర్వాత బీసీ లెక్కలు ఎన్ని ఉన్నాయో చట్టబద్ధంగా అధికారికంగా వెల్లడించండి. 50% రిజర్వేషన్లు ఎత్తిపోవడానికి క్యాప్ ఎత్తేసి జనాభా లెక్కల ప్రకారం బీసీ రిజర్వేషన్ పెంచండి. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సభ కూడా ఇవ్వండి. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టండి. బడ్జెట్లో మా వాటా చట్టబద్ధంగా ఇవ్వండి. అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది, దేశంలో సామాజిక న్యాయం వస్తుంది. లేకపోతే దేశంలో సామాజిక అన్యాయమే జరుగుతూనే ఉంటుంది. ఇంకా 80 సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో అంతరాలు పెరుగుతూనే ఉంటాయి, సామాజిక అసమానతలు పెరుగుతూనే ఉంటాయి, ఆర్థిక అసమానతలు పెరుగుతూనే ఉంటాయి, రాజకీయ అసమానతలు పెరుగుతూనే ఉంటాయి. సమాజం రావాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే కులగణనే దీనికి మూల కారణం. కాబట్టి ఈ కులగణన మీరు ఇచ్చినటువంటి హామీని విస్మరించకుండా కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం 2-3 రోజుల్లోనే ఢిల్లీలో 29 రాష్ట్రాల ఓబీసీ నేతలతో కూర్చుంటాం. దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేయాలన్నా, లేకపోతే ఈ జాతి జనగణన బహిష్కరించాలన్నా, దేశవ్యాప్తంగా ఎట్లాంటి ఆందోళన చేయాలనో మేము నిర్ణయించి మా కార్యాచరణ ప్రకటిస్తాం. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్తా, హైదరాబాద్.